శక్తి మార్పులు. ఇంధనాలకు ఉదాహరణ కిరోసిన్, నేలబొగ్గు. ఇంధనాలలోని అణువులు గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణము, వెలుతురును ఇస్తాయి. ఇంధనాలు గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణము, కాంతిని ఇచ్చే ప్రక్రియనే దహనక్రియ అంటారు. ఇంధనాలు గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణము, కాంతిని ఇచ్చే ప్రక్రియని దహనక్రియ అంటారు. అగ్గిపుల్లను అగ్గిపెట్టె ఒకవైపు గీచినప్పుడు రసాయనిక చర్య జరుగును. కార్బన్ డయాక్సైడుకు నీటిని కలిపిన ఉష్ణము వెలువడును. కార్బన్ డయాక్సైడుకు నీటిని కలిపిన ఉష్ణము వెలువడును. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో అల్యూమినియం రేకును ముంచితే అది కాపర్ను స్థానభ్రంశం చెందిస్తుంది. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో అల్యూమినియం రేకును ఉంచితే అది కాపర్ను స్థానభ్రంశం చెందిస్తుంది. ఎందుకంటే అల్యూమినియం యొక్క చర్యాశీలత కాపర్ కన్నా ఎక్కువ. మనకు లిస్ట్ ఉంది కదా, కనక, ఎంజీమాల్, జెడన్, పెప్కో అని. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, కనక, ఎంజీమాల్ కదా, మెగ్నీషియం, అల్యూమినియం, జింకు, ఐరన్, లెడ్, కాపర్ లాస్ట్లో వస్తుంది. సో అల్యూమినియానికి ఎక్కువ చర్యాశీలత కాబట్టి కాపర్ని స్థానభ్రంశం చెందిస్తుంది. రసాయనిక చర్యల్లో క్రియాజన్యాలు క్రియాజనకాల నుండి ఏర్పడినప్పుడు శక్తి మార్పులు కలుగుతాయి. రసాయనిక చర్యల్లో క్రియాజన్యాలు క్రియాజనకాల నుండి ఏర్పడినప్పుడు శక్తి మార్పులు కలుగుతాయి. రసాయన బంధ విచ్ఛిత్తికి అవసరమయ్యే శక్తినే బంధ విచ్ఛిత్త శక్తి అంటారు. రసాయన చర్యలో కొత్త బంధం ఏర్పడినప్పుడు విడుదలయ్యే శక్తినే బంధ శక్తి అంటారు. హైడ్రోజన్ బంధ విచ్ఛేదక శక్తి పరిమాణము 104 kcal/mol. హైడ్రోజన్ బంధ విచ్ఛేదన శక్తి పరిమాణము 104 kcal/mol. పదార్థపు అణువుల్లోనూ పరమాణువుల్లోనూ నిక్షిప్తమైన శక్తిని అంతరశక్తిగా వ్యవహరిస్తారు. పదార్థపు అణువుల్లోనూ పరమాణువుల్లోనూ నిక్షిప్తమైన శక్తిని అంతరశక్తిగా వ్యవహరిస్తారు. రసాయన చర్యలు జరిగినప్పుడు శక్తి మార్పులన్నీ ఉష్ణం రూపాంతరాల వలన జరుగుతాయి. రసాయన చర్యలు జరిగినప్పుడు శక్తి మార్పులన్నీ ఉష్ణం రూపాంతరాల వలన జరుగుతాయి. ఒక రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడితే ఆ చర్యని ఉష్ణగ్రాహక చర్య అంటారు. నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల నుంచి NO ఏర్పడము ఉష్ణగ్రాహక చర్య. నైట్రోజన్, ఆక్సిజన్ల మధ్య చర్య జరిగి నైట్రోజన్ ఆక్సైడ్ ఏర్పడుటకు ఎన్ని కిలోకాలరీల ఉష్ణం గ్రహించబడును? 44 కిలోకాలరీలు లేదా 44,000 క్యాలరీల ఉష్ణం గ్రహించబడుతుంది. అందుకే ఇది నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల చర్య ఉష్ణగ్రాహక చర్య అయింది. N2+3H2 2NH3 22,000 క్యాలరీలు. H2+O2 H2O 13,600 క్యాలరీలు. కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ 135,400 క్యాలరీలు. సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ సల్ఫర్ ట్రయాక్సైడ్ 54,000 క్యాలరీలు. రసాయన చర్యలో క్రియాజనకాల అణువుల్లోని పరమాణువుల మధ్య బంధాలు పునర్వ్యవస్థీకరణం చెంది క్రియాజన్యాలను ఏర్పరుస్తాయి. బంధ విచ్ఛేదనకు శక్తి అవసరము. బంధం ఏర్పడినప్పుడు శక్తి వెలువడును. వివిధ రకాల్లో అణువులలో ఇమిడి ఉండే శక్తుల్లో రకాలు బంధశక్తి, కంపన శక్తి, భ్రమణ శక్తి, గతిశక్తి. కిరణజన్య సంయోగ చర్యలో మొక్కలు కార్బన్ డయాక్సైడ్ని గ్రహించి సూర్యరశ్మిలో పిండి పదార్థాలను సంశ్లేషిస్తాయి. మొక్కలు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ మరియు H2Oను ఉపయోగించుకుని సూర్యరశ్మిని గ్రహించి పిండి పదార్థాలను సంశ్లేషించడాన్నే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. కిరణజన్య సంయోగ క్రియ ఉష్ణగ్రాహక చర్యకు ఉదాహరణ. అణువుల్లోని బంధశక్తి, కంపన శక్తి, భ్రమణ శక్తి మరియు గతిక శక్తి రూపాల్లో నిక్షిప్తమై ఉంటుంది. అణువుల్లో బంధక శక్తి అనేది కంపన శక్తి, భ్రమణ శక్తి, గతిక శక్తి రూపాల్లో నిర్దిష్టమై ఉంటుంది. రసాయన చర్యల్లో సంభవించే శక్తి మార్పులు బంధ శక్తులలోని తేడా వలన ఏర్పడతాయి. రసాయనిక చర్యలో సంభవించే శక్తి మార్పులు బంధ శక్తుల్లోని తేడా వలన ఏర్పడతాయి. ఉష్ణగ్రాహక చర్యలో క్రియాజనకాలు ఉష్ణాన్ని గ్రహిస్తాయి. ఉష్ణమోచక చర్యల్లో ఉష్ణాన్ని జనిస్తుంది. అంతరిశక్తి పదార్థపు నిర్మాణము మరియు భౌతిక స్థితులపై ఆధారపడి ఉంటుంది. ఆంతరిక శక్తి అనేది పదార్థం యొక్క నిర్మాణము మరియు భౌతిక స్థితులపై ఆధారపడి ఉంటుంది. అణువుల్లో నిక్షిప్తమై ఉన్న శక్తిని అంతరశక్తి అంటారు. ఒక పదార్థం యొక్క గ్రామ్ అణుభారాన్ని మోల్ అంటారు.
1 మోల్ ClCl బంధాల విచ్ఛేదనకు 57.8 కిలోకాలరీల ఉష్ణశక్తి అవసరము. 1 మోల్ క్లోరిన్ బంధాల విచ్ఛేదనకు 57.8 కిలోకాలరీల ఉష్ణశక్తి అవసరము. 1 మోల్ HCl ఏర్పడుటకు విడుదలయ్యే శక్తి 103 కిలోకాలరీలు. ఒక రసాయనిక చర్యలో క్రియాజనకాలు గ్రహించే ఉష్ణశక్తి క్రియాజన్యాలు ఏర్పడినప్పుడు విడుదలయ్యే ఉష్ణశక్తి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చర్య ఉష్ణగ్రాహక చర్య అవుతుంది. ఒక రసాయనిక చర్యలో క్రియాజనకాలు సంగ్రహించే ఉష్ణశక్తి క్రియాజన్యాలు ఏర్పడినప్పుడు విడుదలయ్యే ఉష్ణశక్తి కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఆ చర్య ఉష్ణమోచక చర్య అవుతుంది. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఈ క్రింది వానిలో ఒక పదార్థాన్ని సంశ్లేషిస్తాయి. పిండి పదార్థాన్ని. దిగువన ఇవ్వబడిన ఒక చర్యలో ఉష్ణం జనిస్తుంది. ఉష్ణమోచక చర్యల్లో ఉష్ణం జనిస్తుంది. అణువుల్లో నిక్షిప్తమై ఉన్న శక్తిని ఈ విధంగా పిలుస్తారు: ఆంతరిక శక్తి. పదార్థపు ఆంతరిక శక్తి వీటిపై ఆధారపడి ఉంటుంది: పదార్థం యొక్క నిర్మాణం మరియు భౌతిక స్థితి. బంధ విచ్ఛిత్తి కావడానికి శక్తి గ్రహించవలసి వస్తుంది. బంధజనితం ఉష్ణాన్ని జనింపచేస్తుంది. క్రియాజనకాలు ఉష్ణాన్ని గ్రహిస్తాయి: ఉష్ణగ్రాహక చర్య. శక్తి జనిస్తుంది అనేది ఉష్ణమోచక చర్య. ఆంతరిక శక్తి పదార్థ నిర్మాణం మరియు భౌతిక స్థితి.